నమస్కారం. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలకు ఎక్కువగానే నమోదవుతున్నాయి. అయితే ఈ బగబగలు నడుమ వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఎండ తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీకి చేరుకోవచ్చు. అయితే ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో నేడు మరియు రేపు సాయంత్రం వేళల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తా మరియు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తిరుమల, కడప మరియు విజయవాడ పరిసర ప్రాంతాల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత తీవ్రంగా ఉండొచ్చు. ఇక రాయలసీమ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉన్న వాతావరణ మార్పుల వల్ల చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మాత్రం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకపోవడం మంచిది. వడదెబ్బ తగలకుండా తగినన్ని నీరు, కొబ్బరి నీరు మరియు ORS వంటివి తీసుకోవాలి. పిడుగుల హెచ్చరికలు ఉన్న జిల్లాలో ప్రజలు వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వాతావరణ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Time 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.